హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ని అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని అయితే రాయాలి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్ అయితే తెలుస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క సత్తా, టాలెంట్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని రాయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని రాసి మీ యొక్క స్కోర్ని కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఇక వీడియో అయితే మొదలు పెడదాం. ప్రతి క్వశ్చన్ చదువుతాను, మీరు లైవ్లో ఆన్సర్ అయితే చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రెపో రేటును ఏ ప్రభుత్వ ఏజెన్సీ నిర్ణయిస్తుంది? రెపో రేటును ఏ ప్రభుత్వ ఏజెన్సీ నిర్ణయిస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి, ఆర్బీఐ. ఓకేనా? మరి రెపో రేట్ అంటే ఏంటంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటుని ఏంటంటే రెపో రేటుని అంటారు. ఓకేనా? ఆర్బీఐ నుండి వాణిజ్య బ్యాంకుకు వచ్చే వడ్డీ రేటును రెపో రేటుని అంటారు. మరి రివర్స్ రెపో రేటు అంటే ఏంటంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల నుండి డబ్బు తీసుకునే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటు అని అంటారు. ఓకేనా? మరి ఈ ఆర్బీఐ ఎప్పుడు స్థాపించబడింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే ఏప్రిల్ 1, 1935 సంవత్సరంలో స్థాపించబడింది. ఓకేనా? మరి ఫస్ట్ టైము ఎక్కడ స్థాపించారు? ఫస్ట్ టైము ఎక్కడ స్థాపించారంటే కలకత్తాలో స్థాపించారు. కానీ ఇప్పుడు ముంబైకి అయితే పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందన్నమాట ఆర్బీఐని. ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఎందుకంటే మన ఛానల్లో రైల్వేకి సంబంధించి అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఫ్రీగా క్లాసెస్ అయితే వస్తూ ఉంటాయి. మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఇంకా ఎవరైతే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగే చాలామంది ఈ పీడిఎఫ్లు కావాలని అంటున్నారు. ఈ పీడిఎఫ్లు అయితే మన వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. మీరు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేశానంటేనే మీకు ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అయ్యి పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్, సెకండ్ క్వశ్చన్. కాంగ్రెస్లో చీలిక ఈ క్రింది ఏ సెషన్లో జరిగింది? కాంగ్రెస్లో చీలిక ఈ క్రింది ఏ సెషన్లో జరిగింది? ఎస్, సూరత్ సెషన్ 1970. ఓకేనా? సూరత్ సెషన్ 1907. ఇప్పుడు కాంగ్రెస్లో అయితే చీలిక జరగడం జరిగిందనమాట. ఓకేనా? మరి ఈ సెషన్కు ఎవరు అధ్యక్షత వహించారు? ఈ సెషన్కు అంటే సూరత్ సెషన్ 1907లో మనకి జరిగింది కదా. దీనికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే డాక్టర్ రాస్ బిహారీ అండి. రాస్ బిహారీ ఘోష్ అధ్యక్షత వహించడం జరిగింది ఈ సెషన్కు. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశంలో అత్యధిక దేశీయ విమానాశ్రయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? అత్యధిక దేశీయ విమానాశ్రయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఎస్, గుజరాత్ అండి. గుజరాత్లో మనకి అత్యధికంగా దేశీయ విమానాశ్రయాలు అయితే ఉండడం జరిగింది. మరి గుజరాత్లో మొత్తం ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి? ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయంటే 9 ఉన్నాయండి. 9 విమానాశ్రయాలు గుజరాత్లో ఉండడం జరిగింది అత్యధికంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చెన్నైలో జరిగిన కాన్సులర్ దినోత్సవం 2024లో మెడల్ ఆఫ్ హానర్ ఎవరు అందుకున్నారు? చెన్నైలో జరిగిన కాన్సులర్ దినోత్సవం 2024లో మెడల్ ఆఫ్ హానర్ ఎవరు అందుకున్నారు? ఎస్, నీరజ్ ఏ శర్మ అండి. నీరజ్ ఏ శర్మ మనకి చెన్నైలో జరిగినటువంటి కాన్సులర్ దినోత్సవంలో 2024లో ఓకేనా మెడల్ ఆఫ్ హానర్ని అందుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డ్యాష్ని కొలవడానికి అల్టిమీటర్ ఓకేనా అల్టిమీటర్ ఉపయోగించబడుతుంది. దేన్ని కొలవడానికి అల్టిమీటర్ ఉపయోగించబడుతుంది? ఎస్, మనకి ఎత్తును కొలవడానికి అల్టిమీటర్ని ఉపయోగిస్తారు అనమాట. ఓకే, మరి ఉష్ణోగ్రతను కొలవడానికి థర్మామీటర్ని అయితే ఉపయోగిస్తారు. ఇది మనకి తెలిసిన విషయమే. నెక్స్ట్ మనకి పీడనాన్ని ఓకేనా వాతావరణంలో ఉన్నటువంటి పీడనాన్ని కొలవడానికి ఏ మీటర్ ఉపయోగిస్తారో మీరు కామెంట్ చేయండి. ఓకేనా? నేను చూస్తాను ఎంతమంది కామెంట్ చేస్తారో.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రబ్బర్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఏది? రబ్బర్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న రాష్ట్రం వచ్చేసరికి కేరళ అండి. కేరళలో ఎక్కువగా రబ్బర్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద ద్వీపకల్ప నది ఏది? అతిపెద్ద ద్వీపకల్ప నది వచ్చేసరికి గోదావరి అండి. గోదావరినే మన భారతదేశంలో అతిపెద్ద ద్వీపకల్ప నదిగా పిలుస్తారు. మరి ఈ గోదావరి నదికి ఉపనదులు వచ్చేసరికి పూర్ణ, వార్ధ, ప్రాణహిత, మంజర, అలాగే వెన్గంగ మరియు పెనగంగ. ఇవన్నీ కూడా గోదావరి నదికి ఉపనదులు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఏ శాశ్వత కణజాలం మొక్కను గట్టిగా మరియు బిగుసుగా చేస్తుంది? అంటే ఏ కణజాలం మొక్కను గట్టిగా మరియు బిగుసుగా చేస్తుంది? మనకి దుడోంతకము అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ కణజాలం అనేది మొక్కను గట్టిగా మరియు బిగుసుగా ఉండేటట్లు చేస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సంగీత వాయిద్యాలకు సంబంధించిన సమాచారాన్ని అందించే నాట్యశాస్త్రం ద్వారా సంకలనం చేయబడింది. సంగీత వాయిద్యాలకు సంబంధించిన సమాచారాన్ని అందించే నాట్యశాస్త్రం ద్వారా సంకలనం చేయబడింది. అంటే ఎవరి ద్వారా అంటే భరతముని ద్వారా అండి. భరతముని ద్వారా సంకలనం చేయబడింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1969లో ఎన్ని బ్యాంకులను జాతీయం చేశారు? 1969లో ఎన్ని బ్యాంకులను జాతీయం చేశారు? 14 బ్యాంకులను చేయడం జరిగింది అనమాట. 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం జరిగిందన్నమాట. మరి ఈ 14 బ్యాంకులు ఏంటి అంటే, ఒకటి అలహాబాద్ బ్యాంకు, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, మూడోది వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు పిఎన్బి, అలాగే సిండికేట్ బ్యాంకు, యూసీఓ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా మనకి 1969లో జాతీయం చేశారనమాట. ఓకేనా, మొత్తం 14 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్. టీ సాగు ఏ రకమైన వ్యవసాయ వ్యవస్థకు ఉదాహరణ? టీ సాగు అంటే టీని సాగు చేయడం ఏ రకమైన వ్యవసాయ వ్యవస్థకు ఉదాహరణ అంటే తోటల వ్యవసాయం అండి. తోటల వ్యవసాయానికి ఉదాహరణ. ఓకే, నెక్స్ట్ వన్. న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా LPAI విడుదల చేసినటువంటి నివేదిక యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటని అడుగుతున్నాడు. మనకి LPAI విడుదల చేసినటువంటి నివేదిక యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? మనకి లింగాన్ని కలుపుకొని సరిహద్దు వాణిజ్యం మరియు పర్యాటకం కోసం ఒక ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేయడం అనేది ఈ LPAI అంటే మనకి న్యూఢిల్లీ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ప్రాథమిక లక్ష్యం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూసే ముందు ఇంకా వీడియోకి చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి అబ్బాయి, ఎందుకంటే మీకోసం చాలా హార్డ్ వర్క్ చేసి మీకు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేసి చూడండి. ఓకేనా, లైక్ చేసి చూడండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది వీడియో. ఇక ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారో, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారో, వారందరూ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఎందుకంటే మన ఛానల్ తెలుసు కదా, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, రైల్వే కాకుండా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, SSC, GD, అలాగే నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, ఇలా ప్రతి దానికి కూడా ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా కండక్ట్ చేస్తూ ఉంటాను ఈ విధంగానే. ఓకేనా, మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. ఇండియా నైజీరియా జాయింట్ ట్రేడ్ కమిటీ 2వ సెషన్ ఏ నగరంలో జరిగింది? అంటే ఇండియా నైజీరియా జాయింట్ ట్రేడ్ కమిటీ 2వ సెషన్ ఏ నగరంలో జరిగిందని అడుగుతున్నాడు. అబుజాలో జరిగిందండి. ఇండియా నైజీరియా జాయింట్ ట్రేడ్ కమిటీ 2వ సెషన్ అబుజాలో జరగడం జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. పండిట్ నెహ్రూ ప్రణాళిక అనేది కోరుకున్న లక్ష్యాల వైపు నిరంతరం ఉద్యమం అన్నారు.
ఏ పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. మనకి పండిట్ నెహ్రూ గారు ఒక మాట ఇచ్చి చెప్పడం జరిగిందన్నమాట. ప్రణాళిక అనేది కోరుకున్న లక్ష్యాల వైపు నిరంతరం ఉద్యమం అనేసి అనడం జరిగిందన్నమాట. మరి దీన్ని ఈ ప్రకటన ఏ పంచవర్ష ప్రణాళిక సందర్భంగా ఆయన చేశారని అడుగుతున్నారు. ఎస్, మనకి 3వ పంచవర్ష ప్రణాళిక సందర్భంగా మనకి ఆయన ప్రకటన చేయడం జరిగిందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ASEAN ప్రధాన కార్యాలయం. ఎస్, మనకి జకార్తాలో ఉందండి. ఇండోనేషియాలోనే జకార్తాలోనే మనకి ఈ ప్రధాన కార్యాలయం అనేది ఉంది. మరి ఇది ASEAN అంటే ఏంటి అంటే ఆసియా సౌత్ ఈస్ట్ నేషన్స్ అసోసియేషన్. ఓకేనా, ఆసియా సౌత్ ఈస్ట్ నేషన్స్ అసోసియేషన్ ASEAN అని అంటారన్నమాట. మరి ఇది 10 ఆగ్నేయాసియా దేశాలతో కూడినటువంటి ఒక ప్రాంతీయ అంతర్ప్రభుత్వ సంస్థ అన్నమాట ఇది. కాబట్టి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇండోనేషియాలోనే జకార్తాలోనే ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, పల్లవుల రాజధాని నగరం కాంచీపురం కదా, పల్లవుల రాజధాని నగరం కాంచీపురం. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని న్యాయ సమీక్ష అనే భావన కింది ఏ దేశపు రాజ్యాంగం నుండి తీసుకోబడింది? న్యాయ సమీక్ష అనే భావన ఏ దేశపు రాజ్యాంగం నుండి తీసుకోబడింది? ఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి న్యాయ సమీక్ష అనే భావనను తీసుకోవడం జరిగిందన్నమాట. ఓకే. నెక్స్ట్, రుచిని గుర్తించే గ్రాహకాలను ఏమంటారు? రుచిని గుర్తించే గ్రాహకాలను ఏమంటారు? ఎస్, గస్టేటరీ గ్రాహకాలు అని అంటారండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగంలోని ఏ భాగంలో పొందుపరచబడ్డాయి? ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరచబడ్డాయి అంటే భాగం 3లో ప్రాథమిక హక్కులు అనేవి పొందుపరచబడ్డాయి. ఓకేనా. మరి భాగం 4లో ఏమున్నాయి? భాగం 4 దేనికి సంబంధించింది ఎవరికైనా తెలుసా? భాగం 4 మన రాజ్యాంగంలోని 4వ భాగం దేనికి సంబంధించింది అంటే రాష్ట్ర విధానం యొక్క ఆదేశాలు మరియు సూత్రాలకు సంబంధించిందండి. ఓకేనా, ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, బిహు డాష్ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన పండుగ. బిహు అనేది ఏ రాష్ట్రంలో ముఖ్యంగా జరుపుకుంటారు ఈ పండుగని? ఎస్, అస్సాం రాష్ట్రంలో బిహు అనే పండుగను జరుపుకుంటారండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. వి సత్యనారాయణ శర్మ డాష్ శాస్త్రీయ నృత్యకారుడిగా గుర్తింపు పొందారు. వి సత్యనారాయణ శర్మ డాష్ శాస్త్రీయ నృత్యకారుడిగా గుర్తింపు పొందారు. ఎస్, కూచిపూడి శాస్త్రీయ నృత్యకారుడిగా గుర్తింపు పొందారండి. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ పుస్తకాన్ని రస్కిన్ బాండ్ రాయలేదు? మీరు ఇక్కడ గమనించినట్లయితే రాయలేదని అడిగాడు. రస్కిన్ బాండ్ రాయలేనిది ఏ పుస్తకం అంటే మనకి మిడ్ నైట్ చిల్డ్రన్. ఓకేనా, మిడ్ నైట్ చిల్డ్రన్. మరి రస్కిన్ బాండ్ రచించినటువంటి పుస్తకం నవల ఏంటో తెలుసా? మనకు ఆయన 1992లో ఒక నవల అయితే రచించడం జరిగిందన్నమాట. దాన్ని అవర్ ట్రీస్ స్టిల్ గో ఇన్ డెహ్రా అనే నవలని రాయడం జరిగిందన్నమాట. మరి దీనికి మనకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించడం జరిగింది. ఓకేనా, అవర్ ట్రీస్ స్టిల్ గ్రో ఇన్ డెహ్రా అనే నవలకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మరి మిడ్ నైట్స్ చిల్డ్రన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
ఎవరు రాశారంటే మనకి సల్మాన్ రష్దీ రాశారండి. సల్మాన్ రష్దీ మిడ్ నైట్ చిల్డ్రన్ రాయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల R21 వ్యాక్సిన్ వార్తల్లో ఉంది. ఇది ఏ వ్యాధికి ఉపయోగించబడుతుంది? R21 వ్యాక్సిన్ వార్తల్లో ఉంది. ఇది ఏ వ్యాధికి ఉపయోగించబడుతుంది అంటే మలేరియా అండి. మలేరియా వ్యాధికి ఉపయోగించబడుతుంది. ఓకే, మరి దీనిని ఏ యూనివర్సిటీ మనకి డెవలప్ చేసింది అంటే ఆక్స్ఫర్డ్ అండి. ఓకేనా, ఆక్స్ఫర్డ్ మనకి ఈ వ్యాక్సిన్ని డెవలప్ చేసింది. నెక్స్ట్ వన్, స్వాతంత్రం తర్వాత డాష్ భారతదేశం యొక్క మొదటి ఉప ప్రధానమంత్రి అయ్యారు. ఎవరు భారతదేశం యొక్క మొదటి ఉప ప్రధానమంత్రి అయ్యారు మనకి ఇండిపెండెన్స్ డే తర్వాత? ఎస్, మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకేనా, సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదటి ఉప ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు. నెక్స్ట్ వన్, 1991 పారిశ్రామిక విధానాన్ని ప్రారంభించినప్పుడు భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? భారతదేశ ప్రధానమంత్రి ఎవరు అంటే పివి నరసింహారావు అండి. పివి నరసింహారావు. నెక్స్ట్ వన్ చూడండి, డాష్ జన్మదినాన్ని పురస్కరించుకొని గుడ్ గవర్నెన్స్ డేని జరుపుకుంటారు. డాష్ జన్మదినాన్ని పురస్కరించుకొని గుడ్ గవర్నెన్స్ డేని జరుపుకుంటారు అంటే ఎస్, అటల్ బిహారీ వాజ్పేయి వారి యొక్క బర్త్డేని పురస్కరించుకొని గుడ్ గవర్నెన్స్ డేని జరుపుకుంటారు అన్నమాట. రైట్. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది ముడత పర్వతం రకం కాదు? ముడత పర్వతం రకం కాదు అని అడిగాడు. ఎస్, రైన్ వ్యాలీ అండి. రైన్ వ్యాలీ అనేది ముడత పర్వత రకం కాదు. మరి ముడత పర్వతం అంటే ఏంటంటే ముడత పర్వతాలు అనేవి భూపటలం ఉంటుంది కదా, అందులో రాతి పొరలు అనేవి మడతల ద్వారా ఏర్పడి ఒక పర్వతంలా ఏర్పడతాయి అన్నమాట. దాన్ని ముడత పర్వతం అంటారు. ఓకేనా, ముడత లేదా మడత పర్వతం అంటారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? ఇది ప్రీవియస్ క్వశ్చనే. మన ఛానల్లో ఇంతకుముందు కండక్ట్ చేసాం కదా గ్రాండ్ టెస్ట్లో, ఆ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్ ఇది. డైరెక్ట్ క్వశ్చన్. ఎస్, నైలు నది. ఓకేనా, మరి ఈ నైలు నది ఎక్కడ ఉంది అంటే మనకి ఆఫ్రికాలో ఉండడం జరిగింది అనమాట. ఓకేనా, ఆఫ్రికాలో ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, సిఆర్ఆర్ ఎవరి చేత నిర్ణయించబడుతుంది? సిఆర్ఆర్ అనేది ఎవరి చేత నిర్ణయించబడుతుందంటే మనకి RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి సిఆర్ఆర్ అంటే ఏంటంటే కరెన్సీ రిజర్వ్ రేషియో అని సిఆర్ఆర్ని అంటారన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, గ్రూప్ 17 మూలకాల యొక్క సాధారణ నామం. మనకి గ్రూప్ 17వ గ్రూప్ మూలకాల యొక్క సాధారణ నామం ఏంటంటే హాలోజన్లు అంటారు. ఓకేనా, హాలోజన్లని వేటిని అంటారంటే గ్రూప్ 17 మూలకాలని హాలోజన్లను అంటారు అన్నమాట. ఓకేనా, మరి మనకి ఏంటి ఆవర్తన పట్టిక అనేది మనకి ఎన్ని గ్రూపులు ఎన్ని పీరియడ్లుగా విభజించడం జరిగింది. ఎన్ని గ్రూపులు అంటే 18 గ్రూపులు అండి. ఓకేనా, ఆవర్తన పట్టిక అనేది ఆధునిక ఆవర్తన పట్టిక అనేది 18 గ్రూపులు 7 పీరియడ్లు. ఓకేనా, 7 పీరియడ్లుగా విభజించడం జరిగింది అన్నమాట. ఓకేనా, మరి గ్రూపులు ఎలా ఉంటాయి, పీరియడ్లు ఎలా ఉంటాయి? గ్రూపులు అనేవి ఇప్పుడు ఆవర్తన పట్టిక ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఉంటుంది కదా, ఈ విధంగా ఉంటే గ్రూపులు అనేవి ఇలా స్ట్రైట్గా అయితే ఉంటాయి. ఓకే, నిలువుగా ఉంటాయి గ్రూపులు అనేవి. మరి పీరియడ్లు అనేవి ఇలాగ అడ్డంగా ఉంటాయి, 7 పీరియడ్లు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ నోట్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ భాషలతో వ్యవహరిస్తుంది? ఏ షెడ్యూల్ అనేది భాషలతో వ్యవహరిస్తుంది అంటే 8వ షెడ్యూల్ అండి. ఓకేనా, 8వ షెడ్యూల్. రైట్. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం సమర్థ్ పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించింది.
మనకి వస్త్ర రంగంలో లాభదాయకమైన మరియు స్థిరమైన ఉపాధి కోసం యువతకు నైపుణ్యాలను అందించడం అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, డాష్ సింధు లోయ నాగరికతలో కనుగొనబడిన పురాతన ప్రదేశంగా నిర్ణయించబడుతుంది. డాష్ సింధు లోయ నాగరికతలో కనుగొనబడినటువంటి పురాతన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఏంటంటే బిర్రానా అనేది సింధు లోయ నాగరికతలో కనుగొనబడినటువంటి పురాతనమైన ప్రదేశం. ఓకేనా. నెక్స్ట్ వన్, ఖుస్రావ్ ఏ మొఘల్ చక్రవర్తి కుమారుడు? ఖుస్రావ్ ఏ మొఘల్ చక్రవర్తి యొక్క కుమారుడు అంటే జహంగీర్ యొక్క కుమారుడు ఎవరు అంటే ఖుస్రావ్. ఓకేనా, పెద్ద కుమారుడు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం డాష్లో ఉంది. ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం డాష్లో ఉంది. ఫ్రాన్స్లో ఉంది. ఫ్రాన్స్లో మనకి ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఉందన్నమాట. మనకి ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్, దీన్ని ఇంటర్పోల్ అని అంటారు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, భారతదేశంలోని 4 సీజన్లలో భాగం కానీ సీజన్ రకాన్ని గుర్తించండి. ఆగ్నేయ ఋతుపవనాల కాలం. మనకి భారతదేశంలో 4 ప్రధాన సీజన్లు అయితే ఉంటాయి. అవి ఏంటంటే శీతాకాలం, వేసవికాలం, నైరుతి ఋతుపవనాలు, తిరోగమన ఋతుపవనాలు. ఓకేనా, ఇవి. నెక్స్ట్ వన్, 1950వ సంవత్సరంలో ఆమోదించబడిన అసలు భారత రాజ్యాంగంలోని ఏది భాగం కాదు? మనకి ప్రాథమిక విధులు అనేవి భాగం కాదండి. నెక్స్ట్, భారతదేశంలోని న్యాయ వ్యవస్థ డాష్ అత్యధికంగా ఉన్న న్యాయస్థానాల శ్రేణి కలిగి ఉంది. అత్యున్నత న్యాయస్థానం. భారతదేశంలోని న్యాయ వ్యవస్థ అత్యున్నత న్యాయస్థానం అత్యధికంగా ఉన్న న్యాయస్థానాల శ్రేణిని కలిగి ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్, క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో క్రింది వాటిలో ఏ నినాదం వినిపించింది? క్విట్ ఇండియా ఉద్యమం అయితే జరిగింది కదా, అప్పుడు క్రింది వాటిలో ఒక నినాదం అయితే వినిపించడం జరిగింది. ఆ నినాదం ఏంటంటే మనకి విజయము వీరస్వర్గము అనే నినాదం అయితే వినిపించింది. నెక్స్ట్ వన్, న్యూటన్ యొక్క మొదటి నియమాన్ని డాష్ అని కూడా అంటారు. న్యూటన్ యొక్క గమన నియమాలు ఉన్నాయి కదా, అందులో మొదటి నియమాన్ని ఏమని అంటారంటే జడత్వ నియమం అని అంటారండి. జడత్వ నియమం అని అంటారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో వినియోగదారుల రక్షణ చట్టాన్ని రూపొందించింది? 1986లో భారత ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టాన్ని రూపొందించిందండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది ఏ మొఘల్ చక్రవర్తి హయాంలో రాజా తోడర్మల్ రెవెన్యూ మంత్రిగా ఉన్నారు? అక్బర్ చక్రవర్తి హయాంలో మనకి రాజా తోడర్మల్ రెవెన్యూ అధికారిగా ఉండడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో డాష్ అత్యంత ఎక్కువగా సాగే లోహం క్రింది వాటిలో అత్యధికంగా? మనకి బంగారం అండి. ఓకేనా, బంగారం. మరి బంగారం యొక్క చిహ్నం అలాగే అటామిక్ నంబర్ ఏంటి, దాని యొక్క ఏంటంటారు సింబల్ ఏంటో ఎవరికైనా తెలుసా? అటామిక్ నంబర్ అనేది 79. ఓకేనా, మన ఏయు అంటారు. దీని యొక్క ఏంటి సింబల్ ఏంటి? ఏయు, ఆరం అని అంటారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, బాస్కెట్బాల్ సెంటర్ లైన్ అనేది ఇందులో భాగం. అందులో బ్యాక్ కోర్ట్లో భాగం అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, 1617లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని భారతదేశంలో వ్యాపారం చేయడానికి అనుమతించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? 1617లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని భారతదేశంలో వ్యాపారం చేయడానికి అనుమతించిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే జహంగీర్. ఓకే. నెక్స్ట్ వన్,
డాష్ ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం. డాష్ ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం. ఎస్, సియాచిన్ హిమనీనదం అండి. సియాచిన్ హిమనీనదం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ భౌతిక పరిమాణం జరిగిన పని రేటును కొలుస్తుంది? క్రింది వాటిలో ఏ భౌతిక పరిమాణం జరిగిన పని రేటును కొలుస్తుంది? ఎస్, సామర్థ్యం. ఓకేనా, సామర్థ్యం. దీన్ని పీతో సూచిస్తారు. ఓకేనా, సామర్థ్యం. రైట్. నెక్స్ట్ వన్, అజీర్ణ చికిత్సకు క్రింది వాటిలో ఏ మందులు వాడతారు? చాలా ఇంపార్టెంట్, మేబీ రావచ్చు ఈ క్వశ్చన్. అజీర్ణ చికిత్సకు ఏ మందులను వాడతారంటే ఎస్, యాంటాసిడ్, ఈనో ఇలాంటివి వాడతారు కదా మనకి అజీర్ణం వచ్చినప్పుడు. దాన్ని అందులో ఏముంటుందంటే యాంటాసిడ్ ఉంటుంది. ఓకేనా, మనకి కడుపులో ఎక్కువగా యాసిడ్ అనేది ఉంటుందన్నమాట. ఆ యాసిడ్ అనేది మంటగా ఉంటుందన్నమాట. అప్పుడు మనకి అజీర్ణం అయితే కలుగుతుంది. ఓకేనా, మనకి యాంటాసిడ్ వేయగానే దాన్ని ఏం చేస్తుంది, న్యూట్రల్ చేసేస్తుంది అనమాట. న్యూట్రల్ చేయడం వల్ల మనకి అప్పుడు రిలీఫ్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, భారతదేశంలో హరిత విప్లవం 1960ల చివరిలో డాష్లో ప్రారంభమైంది. హరిత విప్లవం ఎస్, పంజాబ్లో ప్రారంభమైంది అన్నమాట. మరి భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు? భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరంటే ఎంఎస్ఎస్ స్వామినాథన్. ఓకేనా, ఎంఎస్ఎస్ స్వామినాథన్. మరి ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరంటే నార్మన్ బోర్లాగ్. ఓకేనా, నార్మన్ బోర్లాగ్. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, MNBI 2SO4 వార్తల్లో ఇటీవల కనిపించింది. ఇది దేనికి సంబంధించింది? దేనికి సంబంధించింది? ఎస్, ఒక నవల ఖనిజం శక్తి సామర్థ్య డేటా నిల్వకు ఉపయోగపడుతుంది. ఓకేనా, మనకి MNBI 2SO4 దీన్నే మనం మినరల్ గ్రాసియాట్ అని కూడా పిలుస్తారనమాట. ఓకే, ఇవి క్వశ్చన్స్ అండి. ఓకేనా, మీకు మొత్తం మీద ఈ టెస్ట్ ద్వారా 50 క్వశ్చన్స్ అయితే కవర్ చేసాం. ఓకేనా, ఇది 12వ గ్రాండ్ టెస్ట్. ఇప్పటి వరకు మన ఛానల్లో 11 గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరిగింది. టోటల్గా 12 టెస్టులు. ఎవరైతే మనకి నెక్స్ట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి, మనకి ఎన్ని రోజులు లేదు కాబట్టి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఈ టెస్టులు అయితే రాసేయాలి. మన టెస్టులు అయితే రాసుకొని వెళ్తే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకేనా, మన ఈ 12 టెస్టులు కూడా రాస్తే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేను మేబీ ఇంకొక 3 లేదా 2 టెస్టులు అయితే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఎగ్జామ్స్ వచ్చేసాయి కదా. కాబట్టి మీకు చాలా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్టులు ఫాలో అవ్వండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది నాది గ్యారంటీ. ఓకేనా, ఇది మరి వీడియో. ఇంకా వీడియోకి చాలామంది లైక్ చేయలేదు. ఓకేనా, లైక్ చేయండి అబ్బా, మీకోసం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా, ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్. ఓకేనా, ఇంకా ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే త్వరలో మనకి ఏంటి గ్రూప్ డి, NTPC ఇలా చాలా అయితే ఉన్నాయి. ఓకేనా, అవన్నిటికీ కూడా మన ఛానల్లో క్లాసెస్ అయితే వస్తాయండి. ఓకేనా, అలాగే ఆర్మీ మనకి ఏంటి అగ్నిపథ్ నోటిఫికేషన్ ఉంది. ఈ నోటిఫికేషన్కి కూడా మన ఛానల్ ఇస్తాం, ఫ్రీగా క్లాసెస్ అయితే వస్తాయి. కాబట్టి ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు వెంటనే PDFs అన్నీ కూడా షేర్ చేసేస్తాను. ఓకేనా, వాట్సాప్ గ్రూప్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తారా, ఫస్ట్ కామెంట్ అయితే పిన్ చేసి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ అని హెడ్డింగ్ పెట్టి మీకు లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాట్సాప్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మీరు ఫాలో అనే బటన్ ఉంటుంది అన్నమాట మెయిన్. ఓకేనా, ఇలా మొబైల్ ఉంటుంది కదా, ఇక్కడ మనకు ఫాలో బటన్ ఉంటుంది రైట్ సైడ్. ఆ ఫాలో బటన్ కొట్టేస్తే మీరు జాయిన్ అయిపోతారు. మీకు అక్కడ కనిపిస్తాయి PDFs లింక్స్. ఓకేనా, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మరి వీడియో. మళ్ళీ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనేది కూడా మీరు కామెంట్ చేస్తే నేను ఫర్దర్గా ఆ ఎగ్జామ్కి కూడా క్లాసెస్ అయితే కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.